శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శనివారం సాయంత్రం ఈ కథ వింటే శని దోషాలు తొలగి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం దేవయుగంలో ఒకనాడు నారద మహర్షి వివిధ రకాల రత్నాలతో ప్రకాశిస్తున్నటువంటి సుమేరు పర్వతం మీదకు వెళ్ళాడు. ఆ యొక్క పర్వతం మధ్యలో ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతం బ్రహ్మదేవుడి నివాస స్థానం. అక్కడికి వెళ్ళినటువంటి నారదుడు దానికి ఉత్తర దిశలో పెద్ద రావి చెట్టును చూశాడు. అది 1000 యోజనాల పొడవుతో 2000 యోజనాల విస్తీర్ణంతో వ్యాపించి ఉంది. ఆ దివ్య వృక్షం మొదట్లో నవరత్నాలతో నిర్మించినటువంటి ఒక అందమైనటువంటి మండపం ఉంది. పద్మరాగమణులతో చేసినటువంటి వేల కొద్ది స్తంభాలు ఆ మండపంలో కొలువుతీరాయి. దాని యొక్క ముఖద్వారం పద్మరాగమణులతో చక్కగా అలంకరించబడి ఉంది. ఆ ద్వారం నుండి లోపలికి ప్రవేశించినటువంటి నారదుడు అక్కడొక ముత్యాల మండపాన్ని చూశాడు. ఆ మండపంలో వైడూర్యాలతో చేసినటువంటి ఎత్తైన వేదిక ఉంది. నారదుడు దాని మీదకు ఎక్కాడు. ఎదురుగా గొప్ప కాంతితో మెరిసిపోయేటటువంటి బంగారు సింహాసనం కనిపించింది. ఆ సింహాసనం మీద 1000 రేకులతో 1000 చంద్రుల కాంతితో వెలుగొందుతూ కర్ణికా కేశరాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక అందమైనటువంటి తామర పువ్వును చూశాడు. ఆ తామర పువ్వు మధ్యలో చిద్విలాసంగా యజ్ఞ వరాహమూర్తి ఆసీనుడై నారదునికి దర్శనమిచ్చాడు. బ్రహ్మ, వశిష్ఠుడు, అత్రి, మార్కండేయుడు, భృగువు లాంటి మహర్షులు ఆయన్ను సేవిస్తూ ఉన్నారు. ఆ విధంగా లోకపాలకులతో, గంధర్వులతో, అప్సరసలతో సేవించబడుతూ ఉన్నటువంటి ఆ వరాహమూర్తికి నారదుడు ఎంతో భక్తిగా నమస్కరించాడు. అదే సమయంలో దేవదుందుబులు మ్రోగాయి. ఆ ధ్వనితో పాటు రత్నాభరణాలు ధరించినటువంటి భూదేవి తన యొక్క చెలికత్తెలతో కలిసి అక్కడికి వచ్చింది. భూదేవి సకులిద్దరి పేర్లు కూడా ఇలా పింగళ. వారిద్దరూ తెచ్చినటువంటి పువ్వులను తీసుకొని యజ్ఞ వరాహమూర్తి పాదాల మీద చల్లింది భూదేవి. అప్పుడు వరాహమూర్తి సంతోషించి భూదేవిని తన యొక్క వడిలో కూర్చోబెట్టుకున్నాడు. భూదేవిని కుశల ప్రశ్నలు వేసి, దేవి, నిన్ను మోస్తూ ఉండమని నీ కింద పాతాళంలో ఆదిశేషుని నిలిపాను. అలాగే నీకు సహాయంగా ఎన్నో పర్వతాలను నీ మీద నెలకొల్పాను. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకేమైనా కష్టం కలిగిందా చెప్పు అని ప్రశ్నించాడు. అందుకు భూదేవి, నాదా, పాతాళంలో ఉన్నటువంటి నన్ను పైకి తెచ్చి ఆదిశేషుడి పడగల మీద ఉంచావు. నాకు తోడుగా నన్ను ధరించేటటువంటి శక్తి కలిగినటువంటి నీ అంశతో ఉండేటటువంటి పర్వతాలను ఏర్పాటు చేశావు. చాలా సంతోషం. అయితే నాకు ఆధారంగా ఉన్నటువంటి పర్వతాలలో ఏవి ముఖ్యమైనవో మీరు తెలియజేయండి. ఈ విషయం తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది భూదేవి. వరాహమూర్తి ఆమెకు ఈ విధంగా సమాధానం చెప్పడం ప్రారంభించాడు. దేవి, సుమేరువు, హిమవంతం, వింధ్య, మందరం, గంధమాదనం, సాలగ్రామం, చిత్రకూటం, మాల్యవంతం, పారియాత్రికం, మహేంద్రం, మలయం, సహ్యాద్రి, రైవతం, మేరుపుత్రం, అంజనాద్రి అనే పర్వతాలన్నీ కూడా నీకు ఆధారమైనవి. వీటిలో గొప్పవి ఏమిటి అంటే, ఉత్తర దిశలో ఉన్నటువంటి పర్వతాలలో సాలగ్రామ పర్వతం, సింహాద్రి, గంధమాదనం ముఖ్యమైనవి. దక్షిణ దిశలో ఉన్నటువంటి పర్వతాలలో అరుణాద్రి, గజపర్వతం, రుద్రాద్రి, ఘటికాచలం అనే పర్వతాలు చాలా గొప్పవి. ఈ యొక్క పర్వతాలన్నీ కూడా పాల సముద్రానికి దగ్గరలో ఉన్నాయి. గజపర్వతానికి ఉత్తర దిశలో 5 యోజనాల దూరంలో సువర్ణముఖరి అనే నది ఉంది. ఆ నదికి ఉత్తరంగా కమల అనే పేరుతో ఒక సరోవరం ఉంది. ఆ సరోవర తీరంలో పూర్వం సుఖమహర్షికి వరప్రదానం చేసినటువంటి శ్రీహరి కొలువై ఉన్నాడు. ఆయన నిత్యం కూడా వైఖానస ముని గుణాల చేత ఆరాధింపబడుతూ ఉంటాడు. ఇక కమల సరోవరానికి ఉత్తరంగా ఉన్నటువంటి అరణ్యంలో 2.5 యోజనాల దూరంలో హరిచందన వృక్షాలు దట్టంగా ఉన్నటువంటి ప్రదేశంలో వాసుదేవుడి నివాస స్థానమైనటువంటి వెంకటాచలం నెలకొంది. 7 యోజనాల విస్తీర్ణంతో ఉన్నటువంటి ఆ పర్వతం బంగారంతో నిండి రత్నాల సానువులతో చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మునీశ్వరులు, సిద్ధులు, సాధ్యులు, మరత్తులు, దానవులు, గరుడులు, కిన్నెరలు,
రాక్షసులు, రంభాది అప్సరసలు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. దేవి, వీరందరూ కూడా తపస్సు చేసేటటువంటి ఆ వెంకటాచలం మీద ఎన్నో దివ్యమైనటువంటి సరోవరాలు, తీర్థాలు ఉన్నాయి. ఇక వెంకటాచలం మీద ఉన్నటువంటి తీర్థాలు 7 ముఖ్యమైనవి ఉన్నాయి. చక్రతీర్థం, దైవతీర్థం, వియద్గంగా తీర్థం, కుమారధారికా తీర్థం, పాపనాశన తీర్థం, పాండవ తీర్థం, స్వామి పుష్కరిణి అనేవి ఈ 7 దివ్య తీర్థాలు నారాయణగిరి మీద ఉన్నాయి. వీటన్నిటిలోకి శ్రేష్టమైనది స్వామి పుష్కరిణి భూదేవి. ఆ స్వామి పుష్కరిణికి ఉత్తర తీరంలో నీవు నేను నివసిస్తూ ఉన్నాము. దక్షిణ తీరంలో జగత్పతి శ్రీనివాసుడు అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు. స్వామి పుష్కరిణి గంగాది సకల తీర్థాలతో సమానమైనది. ముల్లోకాలలో ఏ ఏ సరస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరోవరంలో కూడా ఉన్నాయి. సకల దేవతలు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశిస్తాయి. భూదేవి, వెంకటాద్రి ఎంతో గొప్పది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీనివాసుడు స్వయంగా కొలువున్నటువంటి దివ్య పర్వతం ఇది. దేవతలు, ఋషులు, సనకాది యోగులు కృతయుగంలో అంజనాద్రి, త్రేతాయుగంలో నారాయణాద్రి, ద్వాపర యుగంలో సింహాద్రి, కలియుగంలో వెంకటాద్రి పరమాత్మకు స్థానమైనటువంటి స్థావరాలని చెబుతూ ఉంటారు. దేవి, సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువున్నటువంటి వెంకటాద్రికి యోజనాల దూరంలో ఉన్నప్పటికీ, మరో ద్వీపానికి వెళ్ళినప్పటికీ ఒక్కసారి వెంకటాద్రి ఉన్నటువంటి దిక్కుకు తిరిగి భక్తితో నమస్కరిస్తే చాలు, ఆ మానవుడు సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. చివరికి అతనికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. దేవి, దివ్యమైనటువంటి వెంకటాద్రి మీద స్వామి పుష్కరిణి తరువాత 6 మహిమాన్వితమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. అందులో మొదటిది కుమారధార తీర్థం. సకల పాపాలను పోగొట్టేటటువంటి తీర్థం ఇది. సూర్యుడు కుంభలగ్నంలో ఉండేటటువంటి కుంభమాసంలో పుణ్యతిథి అయినటువంటి పౌర్ణమి నాడు ఈ తీర్థానికి అత్యంత పవిత్రమైనటువంటి తిథి. పార్వతీదేవి పుత్రుడైనటువంటి కుమారస్వామి నిత్యం శ్రీనివాసుణ్ణి అర్చిస్తూ ఈ తీర్థం దగ్గరే నివసిస్తుంటాడు. కుమారధార తీర్థంలో మధ్యాహ్నం పూట స్నానం చేస్తే గంగాది సకల తీర్థాలలో నియమంగా 12 సంవత్సరాలు స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఇక్కడ చేస్తే పొందుతారు. అదేవిధంగా ఆ తీర్థానికి సమీపంలో అన్నదానం చేసిన వారికి ఇప్పుడు చెప్పినటువంటి పుణ్యఫలమే లభిస్తుంది. ఇక రెండవది తుంబుర తీర్థం. సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు, పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర పాల్గుని నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు 4వ జాము తుంబర తీర్థంలో స్నానం చేయడానికి అత్యంత పవిత్రమైనటువంటి సమయం. ఆ సమయంలో కనుక తుంబర తీర్థంలో స్నానం చేస్తే వారికి పునర్జన్మ ఉండదు. మూడవది ఆకాశగంగ అంటే వియద్గంగా తీర్థం. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు చిత్తా నక్షత్రం ఉన్న రోజు పౌర్ణమి నాటి తెల్లవారుజామున ఆకాశగంగలో స్నానం చేసిన వారికి ముక్తి లభిస్తుంది. 4వది పాండవ తీర్థం. సూర్యుడు వృషభ రాశిలో ఉండగా అదే సమయంలో చంద్రుడు విశాఖ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ద్వాదశి ఆదివారం నాడు శుక్లపక్షం లేక కృష్ణపక్షంలో కానీ, కుజుడితో చంద్రుడు కలిసినప్పుడు లేదా ద్వాదశి ఆదివారం నాడు కానీ, చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ, హస్త నక్షత్రంలో ఉన్న రోజు కానీ పాండవ తీర్థంలో స్నానం చేయడానికి తగినటువంటి సమయం. ఈ సమయంలో స్నానం చేసిన వారు ఇహలోకంలో దుఃఖాన్ని పొందరు. 5వది పాపనాశన తీర్థం. శుక్ల లేక కృష్ణపక్షంలో సప్తమి ఆదివారం నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కానీ, హస్త నక్షత్రంలో కానీ కలిసి ఉన్నప్పుడు పాపనాశ తీర్థంలో నియమంగా స్నానం చేసిన వారికి కోటి జన్మల్లో చేసినటువంటి పాపం నశిస్తుంది. 6వది దేవతీర్థం. అనంతగిరి మీద వరాహస్వామి స్థానానికి వాయువ్య దిశలో ఒక కొండ గుహ ఉంటుంది. ఆ గుహలో దేవతీర్థం అనేటటువంటి అందమైనటువంటి సరస్సు ఉంది. గురువు పుష్యమి నక్షత్రంలో, చంద్రుడు శ్రవణ నక్షత్రంలో వ్యతిపాతాన్ని పొందినప్పుడు ఆ యొక్క సరోవరంలో స్నానం చేసిన వారికి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. అలాగే పుణ్యము పెరుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. శరీర పతనానంతరం ఇక్కడ స్నానం చేసిన మానవుడు ఉన్నతమైనటువంటి చంద్రలోకాన్ని చేరుకుంటాడు. ఈ సరోవర ప్రాంతంలో అన్నదానం చేసిన వారికి అక్షయమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ విధంగా యజ్ఞవరాహమూర్తి భూదేవి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగా ఎంతో సంతోషించినటువంటి భూదేవి స్వామిని పలు రకాలుగా స్తుతించింది.
ఈ విధంగా వరాహమూర్తిని స్తుతించి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ తరువాత వరాహమూర్తి భూదేవిని తీసుకొని నారదాది మునీంద్రులు స్తుతిస్తూ ఉండగా గరుడిపై ఎక్కి వెంకటాచలానికి వెళ్ళాడు. అక్కడ స్వామి పుష్కరిణికి పశ్చిమ భాగంలో కొలువయ్యాడు. ఆనాటి నుండి స్వామి బ్రహ్మతో సమానులైనటువంటి వైఖానసుల చేత నిత్యం పూజింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు స్వామివారి యొక్క ఆనంద విమానం గురించి తెలుసుకుందాం. పూర్వం వైవస్వత మన్వంతరం కృతయుగంలో జరుగుతూ ఉన్నప్పుడు వాయుదేవుడు శ్రీహరి కోసం గొప్ప తపస్సును చేశాడు. ఆ యొక్క తపస్సు ఫలితంగా శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి పుష్కరిణికి దక్షిణ భాగంలో ఆనందం అనేటటువంటి విమానం మీద నివసించసాగాడు. అలా నిలిచినటువంటి స్వామిని కుమారతీర్థంలో ఉన్నటువంటి కుమారస్వామి నిత్యం అర్చిస్తూ ఉండేవాడు. ఆ విమానం నచ్చినటువంటి శ్రీనివాసుడు కల్పాంతం దాకా అక్కడే అదృశ్యంగా నివసించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒకనాడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి విమానంలో నివసిస్తున్నటువంటి శ్రీనివాసుణ్ణి 12 సంవత్సరాలు ఆరాధించి ఆయన్ను సంతోషపరిచాడు. అగస్త్య మహర్షి స్వామిని, ప్రభు, అందరికీ కనిపించేలా ఈ ఆనంద శిఖరం మీద తమరు నివసించండి అని కోరగా శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి శ్రీనివాసుడు ఇలా అన్నాడు: అగస్త్య, నీ యొక్క కోరిక ప్రకారం ఇకపై నేను సకల జీవులకు కనిపిస్తాను. అయితే ఈ ఆనంద విమానం మాత్రం ఎవరికీ కనిపించదు. ఈ కల్పాంతం వరకు నేనిక్కడే కొలువుంటాను అని స్వామి చెప్పగా విన్నటువంటి అగస్త్య మహర్షి ఎంతో సంతోషించాడు. స్వామికి తిరిగి నమస్కరించి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుండి చతుర్భుజుడైనటువంటి శ్రీనివాసుడు ఈ యొక్క విమానం నుండి అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. కుమారస్వామి, వాయుదేవుడు నిత్యం స్వామిని అర్చిస్తూ ఉన్నారు. ఇలా 4 యుగాలు గడిచిపోయాయి. ఆ తరువాత నారాయణుడు ఈ విధంగా బోధించాడు. పురాణాన్ని చెప్పేవాడు చిన్నవాడైనప్పటికీ, యువకుడైనప్పటికీ, వృద్ధుడైనప్పటికీ అతన్ని శ్రద్ధగా గౌరవించాలి. పురాణవేత్తను ఎప్పుడూ కూడా తక్కువగా చూడకూడదు. జీవుడికి ముక్తిని ఇచ్చేటటువంటి పురాణం వారికి పరమ గురువు లాంటిది. పౌరాణికుడు వ్యాసపీఠం మీద కూర్చొని ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు ఎవరూ కూడా నమస్కరించకూడదు. పురాణాన్ని పవిత్రమైనటువంటి దేవాలయాలు, నదీ తీరాల్లో చెప్పించుకోవాలి. పురాణాన్ని వినేటటువంటి శ్రోతలు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రంగా మనసును లగ్నం చేసి పురాణ శ్రవణం చేయాలి. భక్తి శ్రద్ధలు లేకుండా పురాణ శ్రవణాన్ని కేవలం కాలక్షేపం కోసం వినేవారికి ఎలాంటి ఫలితమూ దక్కదు. పురాణ కథను వింటూ మధ్యలో లేచి వెళ్ళిపోయేవారికి భార్య, సంపదలు నష్టమవుతాయి. పురాణాన్ని తాంబూలం తింటూ విన్నవాడు నరకానికి వెళ్తాడు. తుంగచాప మీద కూర్చొని పురాణం వినేవాడు కాకిగా పుడతాడు. పురాణం చెప్పే ముందు పౌరాణికుడికి నమస్కరించకుండా పురాణాన్ని వినేవాడు విషవృక్షంగా జన్మిస్తాడు. పడుకొని పురాణాన్ని వినేవాడు కొండ చిలువగా జన్మిస్తాడు. పౌరాణికుడితో సమానంగా ఆసనం మీద కూర్చొని పురాణం వినేవాడు ఘోరమైనటువంటి నరకానికి వెళతాడు. పౌరాణికుణ్ణి నిందించేవాడు, పురాణ కథలను దూషించేవాడు 100 జన్మల వరకు కుక్కగానే జన్మిస్తాడు. ఎప్పుడూ కూడా పురాణ కథలను వినని వారు ఎన్నో నరకాలు అనుభవించి పందులుగా జన్మిస్తారు. అలాగే పురాణ కథలు చెప్పేవారికి, వినేవారికి, చదివేవారికి విఘ్నాలు కలిగించేవారు 1,000,000 సంవత్సరాలు నరక బాధలను అనుభవించి ఊర పందులుగా పుడతారు. పురాణ కథలను వినలేకపోయినప్పటికీ చెప్పడానికి సహాయ సహకారాలు అందించేవారు శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు. పురాణాలను రసరంజకంగా ప్రవచనం చేసేవారు 100 కోట్ల కల్పాల వరకు బ్రహ్మలోకంలో నివసిస్తారు. పురాణం చెప్పేటటువంటి పౌరాణికుడికి కంబలి కానీ, ఆసనం కానీ, వస్త్రాలను కానీ ఏర్పాటు చేసేవారు స్వర్గలోకంలో సుఖభోగాలను అనుభవించి చివరికి ముక్తిని పొందుతారు. పౌరాణికుడికి శ్రేష్టమైనటువంటి కొత్త సూత్రాన్ని అంటే బంగారు గొలుసును ఇచ్చేవారు ప్రతి జన్మలోనూ ధనవంతులుగా పుడతారు. మహాపాతకాలు, ఉపపాతకాలు ఆచరించని వారు పురాణ శ్రవణం వలన తమ యొక్క పాపాలను పోగొట్టుకుంటారు. అలాగే పురాణ కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారు వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి శ్రీహరిని చేరుకుంటారు. ఈ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు అగస్త్య మహర్షితో పురాణ శ్రవణాలను చేసేవారికి, అలాగే పురాణ శ్రవణాలను ఎగతాళి చేసేవారికి, అలాగే ఏ విధంగా పఠించాలి అనే విషయాలను చాలా చక్కగా బోధించారు. ఇది ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో
సకల సంపదలు కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని ప్రతీది. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.